నమస్తే ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కేశవరం గ్రామం డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఆక్రమణలో ఉన్న 10 ఎకరాల దళితుల డి పట్టా భూమి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ డిమాండ్ చేశారు. కేశవరం గ్రామానికి చెందిన వేమగిరి సింహాచలం గనసాల అమ్మాజీలకు చెందిన భూముల నష్టపరిహారం కోసం కంపెనీ యాజమాన్యంతో చర్చించామని, కంపెనీ యాజమాన్యం స్పందించి వారికి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరుపేద మహిళలకు వెంటనే న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల బహుజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ధారా సురేష్, సోడిశెట్టి వెంకటేష్, కేశవరం గ్రామస్తులు పాల్గొన్నారు. మన ప్రాసెస్ మనకి నష్టం ఏమీ జరగదు ఈరోజు. కారణం ఏంటంటే మన భూములు తీసుకున్నా కానీ ఎవరికి కూడా వాళ్ళు పేమెంట్ చేయరు. కాబట్టి ఎకరాలకు సంబంధించిన డబ్బులు మనకు వస్తాయి, అవి తీసుకొచ్చే బాధ్యత. కాబట్టి ఇది మనం చేయాల్సిందంటే ఇక్కడ ఫైల్ ఇచ్చిన తర్వాత మీరు కూడా ఫైల్ ఇచ్చిన తర్వాత మీరు రండి, మీ తరఫున ఇద్దరు పంపించండి, వీళ్ళు వస్తారు. మీరు వచ్చిన తర్వాత లాయర్ దగ్గర కూర్చొని మాట్లాడి కలెక్టర్ని కలవాలా, లేకపోతే గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీని కలవాలా, సీఎంని కలవాలా, ఎవరిని కలవాలా డిసైడ్ చేసుకుని అప్పుడు నేను వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ని కలవాలా, కొత్త గవర్నమెంట్ వెయిట్ చేయాలి. డెక్కన్ ఫైన్ కంపెనీకి రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరు బాధితులు ఉన్నారు. అంటే వాళ్ళ ల్యాండ్ ఫ్యాక్టరీ తీసుకుని మాకు కాంపన్సేషన్ ఏమి ఇవ్వలేదు, ఫ్యాక్టరీ కట్టి చాలా కాలం అయిందని చెప్పి నాకు కంప్లైంట్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాళ్ళు ప్రతినిధులతో మాట్లాడాను, యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడాను. ఇక్కడి యాక్చువల్గా ఆ 10 ఎకరాలు ఒక ఆవిడ, ఏం పేరమ్మా, అమ్మాజీ గారు, ఇంకో అమ్మాయి ఈవిడిది 5 ఎకరాలు. వీళ్ళిద్దరూ ఇద్దరి కూడా అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ ల్యాండ్స్. కాబట్టి ఎవరెవరో కొనుక్కున్నవారిని దొంగ పత్రాలని సృష్టించారు. కానీ ఆ దొంగ పత్రాలు వెళ్ళి యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అసైన్ ల్యాండ్ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఏ చట్టం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి అసైన్ ల్యాండ్ అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్పేంత వరకు వీళ్ళు ఏం రిజిస్ట్రేషన్ చేయలేదు. కాబట్టి అసైన్ ల్యాండ్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికే చెందుతాయి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా మరి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది మాకు ఏపీఐఐసి ఇచ్చిందండి, మేము లబ్ధిదారుల నుంచి తీసుకోలేదు, ఏపీఐసి అలాట్ చేసింది. ఏపీఐసి అలాట్ చేసి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. పొజిషన్లో మనం ఏమన్నా చేసుకోమని ఇచ్చింది. ల్యాండ్ రేట్ అన్నది ఫైనల్ సెటిల్మెంట్లో మీకు ల్యాండ్ రేట్ చెప్తామని చెప్పారు. కాబట్టి నేను అనేది ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇది పాయకరావుపేటకి సంబంధించిన దగ్గర ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అలాగే ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే డెఫినెట్గా ఈ పేదలకి, వీళ్ళు ఎప్పటి నుంచి హయాంలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరు, ఈ పేద మహిళలు ఇద్దరికి కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన న్యాయం చేయమని కోరుతా ఉన్నాను. ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అందుకు సహకరిస్తామన్నారు. గవర్నమెంట్ ఎవరికి చెప్తే వాళ్ళకి మేము కాంపన్సేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి, గవర్నమెంట్ అంత ఫిక్స్ చేస్తామన్నారు. కాబట్టి నేను ఫిక్స్ చేసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఇవ్వమని కూడా నేను ఫ్యాక్టరీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్గా ఇది చూసిన తర్వాత ఫైల్స్ ఇంకా డీటెయిల్గా చూసిన తర్వాత ఏం చేయాలనేది కూడా మేమందరం కూడా ఇక్కడున్న యూత్, మన ధారా సురేష్, ఈ మిత్ర బృందం, మీరు వెంకట్, మేమందరం కూడా దీని మీద పోరాటం చేయడానికి డిసైడ్ అయి ఉన్నాం. ఈవేళ ప్రిలిమినరీగా చర్చలు జరిపాం. చర్చల్లో ఫ్యాక్టరీ వాళ్ళది ఏమీ తప్పు లేదని కూడా మాకు చాలా క్లియర్గా తెలిసింది. వాళ్ళు ఇప్పటికీ మేము కాంపన్సేషన్ అన్నది డెఫినెట్గా ఇచ్చేస్తాం, ఆ పేద మహిళలకు ఇచ్చేస్తాం. మేము గవర్నమెంట్ ఇచ్చింది తప్పితే
మాకు గవర్నమెంట్ అలాట్ చేసింది తప్పితే మేము ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోలేదు అని చెప్తున్నారు. ఎవరెవరికో రిజిస్ట్రేషన్ జరిగి అంటే 4-5 చేతులు మారింది భూమి, అయినా కానీ చెల్లదు. ఎవరికైతే అందులో అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారం, అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారం ఎవరి పేరు మీద అయితే అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం భూములు ఉందో వాళ్ళకే చెందుతుంది, వాళ్ళకే కాంపన్సేషన్ ఇవ్వాలి. అది తెలియజేస్తుంది.